శూన్యములో సర్వసృష్టిని కలుగచేసిన సర్వలోకనాథునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. నేస్తమా, వేదనతోనూ దిగులుతోనూ జీవితము వెడబుచ్చుచున్నావా? నీ జీవితంలో నీవు అనుకొనిన పనులు నెరవేరుట లేదని చింతిస్తూ ఉన్నావా? నీకు చింత వలదు. నీ దేవాది దేవుడి దినాన నీతో మాట్లాడుచూ ఉన్నారు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, నీ దేవునిని బట్టి నీవు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తప్పక తీరుస్తారు. నీకు చింత వలదు. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీవు చేయాల్సిన పని ఇది. నీ దేవుని యందలి నమ్మికతో నీ ఎదుటి వానికి నీవు చేయాల్సిన మేలు తప్పకుండా నీవు చేయవలను. నీ దేవుని చిత్త ప్రకారము సత్యమును అనుసరించి నీవు అడుగులు వేయవలను. ఈ పనులు చేయుట దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నారు. నేస్తమా, దీనిని మాత్రము నీవు చెయ్యి. కానీ నీ జీవితంలో చేయాల్సిన ఉన్నతమైన కార్యములను దేవుడు తప్పకుండా చేస్తారు. నీ ప్రతి హృదయ వాంఛను ఆయన తీరుస్తారు. నీవు ఆయన మేలులు అనుభవించి ఆనందముగా జీవితమును వెడబుచ్చగలుగుతావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మా జాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డతో మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలో ఉన్న వేదన, చింత, దుఃఖము అన్నిటినీ పారద్రోలి మీ అందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ మీ చిత్తమును నెరవేర్చగలిగే యోగ్యతను ప్రసాదించండి. నాయన, జీవితంలో నెరవేర్చుకోలేకపోతున్నాను అని దేని గురించి అయితే మీ బిడ్డ వేదన చెందుతూ ఉన్నారో ఆ చింత నుంచి విడిపించండి. మీ విజయములు నాయన, మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. యవన కాలం ముందున్న బిడ్డలను మీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. బిడ్డల జీవితంలో అవసరమైన వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించమని, కుటుంబాల్లో నాయన సమస్త ఆశీర్వాదములు మీ మహిమలో నుంచి అనుగ్రహించి మీ చిత్తములో నడిపించమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వకృపా దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.